ఆంటీ 3 రోజులు తినకుండా నేను ఉండాలా? టైంకి నీళ్లు తాగకపోతేనే నా కళ్ళు తిరుగుతాయి. అలాంటిది టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ ఇవేవి 3 రోజుల పాటు తినకుండా పూజ చేయాలంటే నేను చచ్చిపోయేలా ఉన్నాను. అఖిలాండేశ్వరి గారు విన్నారంటే నీ మీదున్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది. ఇంప్రెషన్ పోతుందని ప్రాణం పోయేలా చేసుకోవాలా? నీ భర్తకి దగ్గరవడానికే కదా ఇవన్నీ చేస్తుంది. దేవాకి దగ్గర అవ్వాలంటే పూజలు కాదంటీ, ప్లాన్లు వేయాలి, వాటిని అమలు చేయాలి. మనం చిమ్మే విషయం దేవ మీద పడకుండా మనలోకి లాక్కోవాలాంటి. దేవ మనసులో ఉన్న అమ్మాయి కోసం పూజ అని సిద్ధాంతి గారు చెప్పారు. నేనెలాగూ తన మనసులో లేను, కానీ ఆంటీ దృష్టిలో నేను పూజలు చేస్తున్నట్టు నటించాలి. మన పని మనం చేసుకుపోవాలి. అయితే బాత్రూంలోనో బెడ్రూమ్లోనో బ్రెడ్ జాము పెడతాను, ఉపవాసం అని చెప్పేసి టైం చూసుకుని తినేసే. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చి పెడతాను, ఓకేనా? వాష్రూమ్లో తిండివేంటాంటీ? చిచి, దర్జాగా బెడ్రూమ్లోనే ఎనీ ఐటమ్ పార్సల్ తెప్పించుకొని తినేలా ప్లాన్ చేస్తాను. ముందా పార్వతి ఎక్కడుందో ఏం చేస్తుందో కనుక్కుందాం పద. ముత్యమక్క, ముత్యమక్క, 3 రోజులు పార్వతక్క రాదు, వంట పని నువ్వే చెయ్యాలా? చేస్తాను గణేష్. పని మీద పెదబాబు గారు వెంట వెళ్ళిందంట కదా, శివసార్ చెప్పారు. ఈ ఇంట్లో దయ్యాలు అవి కావాలి ఇవి కావాలని అడుగుతా ఉంటారు, పట్టించుకోకక్క. అలాగే గణేష్. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? వంట చేయాలి కదా అమ్మాయి గారు. నువ్వు చేయడం ఏంటి? రేగానిగా మీ అక్కెతిరా? లేదు లేదు అని ఎలా సమాధానం చెప్తున్నాడో చూడు. అమ్మగారు మేడం అని చెప్పి అనలేవా? వెధవా. వెదవంటారేంటి? ఒరే గణేష్ ఊరుకో. తిట్టినా ఊరుకోవాలా అక్క? రే, ఏంట్రా మీ అక్కలా నువ్వు రెచ్చిపోతున్నావు? ఎక్కడికెళ్ళింది అది? ఏమో తెలీదు. తెలీదంటే నీకు తెలుసులేరా, చెప్పు. ఊరెళ్ళింది అమ్మాయి గారు, అందుకే నేను వంట చేస్తున్నాను. మీకేదైనా కావాలంటే నన్ను అడగండి. ఏ ఊరెళ్ళింది అది? తెలీదు అమ్మాయి గారు. ఐ సీ. పద. పళ్ళు కొరుక్కుంటూ ఫేస్ గ్లామర్ ఎందుకు పాడు చేసుకుంటావు చంద్రముఖి? ఈ చంద్రముఖి ముఖం ఎందుకు వాడిపోయిందో తెలుసు కదా ఆంటీ. ఆఫీస్ పనని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. దేవా వెంట పార్వతి ఉంది అంటే పక్కన పని మనిషి ఉంది అనుకోడు, స్వర్గం ఉంది అనుకుంటాడు. వెళ్ళేది కార్లోనే అయినా గాల్లో తేలుతున్నట్టు ఫీల్ అవుతాడు. ఎక్కడికెళ్తారు? వచ్చేస్తారులే. ఎంతసేపు అని ఎదురు చూడాలంటీ? వస్తారు వస్తారు అనుకుంటూ వేళ్ళు విరుచుకుంటూ పళ్ళు కొరుక్కుంటూ ఉండాలా? ప్రేమించిన ప్రేయసీ ప్రియుడు అంగుళం గ్యాప్ లేకుండా రాసుకు పూసుకు తిరుగుతుంటే నా మెడలో మంగళసూత్రం ఉన్నా ఏం ప్రయోజనం ఆంటీ? పెళ్లి జరిగింది అని అప్పుడప్పుడు బయటికి తీసి చూసుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? పనుందని వెళ్ళిన వాళ్ళు ఆఫీస్కి వెళ్లారో ఇంక ఎక్కడికి వెళ్లారో ఎవరికి తెలుసు? దేవా అలా చెయ్యళ్లే చంద్రముఖి. ఎంత వాడైనా కాంతాదాసుడే. ఈ దేవదాసేమీ తక్కువ కాదు. పార్వతికి ఎప్పుడో దాసోహమయ్యాడు. బ్రహ్మ ముహూర్తం దాటిపోతుందని అఖిలాంటి నా పెళ్లి చేసిందే గాని లేదంటే హోమ్ మినిస్టర్ సునంద ఆంటీ కొడుకు రోహిత్ బాబు పార్వతిని చేసుకోకుండా వెళ్ళిపోయాడు కదా. నేను ప్రేమించిన పార్వతితోనే నా పెళ్లి జరిపించండి అని అడిగేవాడు దేవా. ఆ అబ్బాయికి గతం గుర్తుంటేగా ప్రేమించిన విషయం చెప్పడానికి. పెళ్లి మండపంలో ప్రాపర్టీ చూసినా పెళ్లి కొడుకు లేడని తెలిసినా ఎవరికైనా పెళ్లి కూతురు అన్యాయం కాకూడదని అనిపిస్తుంది. ఆ జాలిని ఆసరాగా తీసుకుని పార్వతి దేవకి గతం గుర్తొచ్చేలా చేస్తుంది. అదంతా ఇక జరగదు. ఎందుకంటే నీకు పెళ్ళయింది.
నువ్వు అఖిలాండేశ్వరి గారి పెద్ద కోడలివి. పెద్ద కోడల్ని అయ్యానే గాని పెదబాబుకి ఇంకా పరిచయం కాలేదాంటీ. అదేంటి? అర్థం కాలేదా? ఈ చంద్రముఖి అందం దేవకి పరిచయం కావాలంటే నా శోభనం జరగాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇంకా శాంతి ముహూర్తం పెట్టలేదు కదమ్మా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? గదిలో ఉన్న పెద్దబాబు గారు ఎక్కడికి వెళ్ళినారు? పెద్దబాబు గారు, పెద్దబాబు గారు! అమ్మో, మీరా? ఇంకెవరు అనుకున్నావు పార్వతి? తలుపు తీయగానే కనపడ్డారు. ఉలిక్కి పడ్డాను పెద్దబాబు గారు. ఎక్కడ పోన్నాను నన్ను ఉద్దేశి? రా. కూర్చో. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాం పార్వతి? నీకోసం ఏం తీసుకురావాలని ఆలోచిస్తూ అలా బయటికెళ్ళాను. నా కోసం ఏం పట్టుకొచ్చారు పెద్దబాబు గారు? ఏం తెచ్చాను చెప్పుకో చూద్దాం. పందెం కడుతున్నారు పెద్దబాబు గారు. అట్టగైతే నాన్న గెలుస్తాను. నా పార్వతి చేతిలో ఓడిపోవడం కూడా నాకిష్టమే. చెప్పు, నా చేతిలో ఏముందో? పందాలు గెలవడాలు ఓడిపోవడాలు కాదు పెద్దబాబు గారు. మీ గుండెల్లో నేను నిలిచిపోవాలి. అమాయకత్వంతో నువ్వు మాట్లాడినా సూటిగా మాట్లాడే నువ్వంటే నాకెంతో అభిమానం పార్వతి. నేనేం తెచ్చానో చెప్పావనుకో, అప్పుడు నువ్వేం అడిగినా ఇస్తాను. నేను నిజంగా కరెక్ట్గా చెప్పేస్తాను పెద్దబాబు గారు. నువ్వు చెప్పాలని, నువ్వు నన్ను అడగాలని, నేను ఇవ్వాలనే నాకు ఉంది పార్వతి. చెప్పు. మీరు మల్లెపూలు అట్టుకొచ్చారు కదా? అరే, ఈ ముద్దమందారం మల్లెపూలని అంత కరెక్ట్గా ఎలా చెప్పిందబ్బా? ఇంత మంచిగా మల్లెపూల వాసన వస్తా ఉంటే సంటి పిల్లడైనా కరెక్ట్గా చెప్పేస్తారు పెద్దబాబు గారు. అమ్మ దొంగ, అందుకేనా కరెక్ట్గా చెప్పేస్తాను పందెంలో గెలుస్తానన్నది? దేవుడి కెట్టడానికి పూలట్టుకెళ్తాం. ఇవాళ నా కోసం దేవుడే పూలట్టుకొచ్చినాడు. తీసుకొచ్చిన పువ్వులు మాలగా కట్టాలి. నీ దేవుడు కడతాడు. పెద్దబాబు గారు, మీరు పువ్వులు మాలగా కడతారా? కడతాను. ఏ రాదనుకున్నావా? కళ్ళార్పకుండా చూడు. నా శ్రీమతి పార్వతికి శ్రీవారు మల్లెపూల మాల ఎలా కడతారో చూడు. ఓకే? అయ్యో, నేను మీ కాడుండి మీ చేత ఇట్లాంటి పనులు చేయిస్తున్నాను. ఇది కూడా ఓ పనేనా? కాదు, ప్రేమ. పూలైనా అందిస్తాను పెద్దబాబు గారు. ఏ పని చేయకుండా ఊరికి కూసబుద్ధి కాదు పెద్దబాబు గారు. చూడు పార్వతి, ఈ పూలు అటుకొని ఇటుకొని తిరిగి ఉండాలి. అట్టా ఉంటేనే మాల కట్టగలం పెద్దబాబు గారు. పార్వతి, దీనికో అర్థం ఉంది తెలుసా? ఎడమొహం పెడమొహం పెట్టుకున్న భార్యాభర్తల మధ్య
గిలిగజ్జాలు దూరం చేయడానికి ఈ పూలు అటు ఇటు తిరిగి ఒకే దారం మీదకొచ్చి ఇల్లాలి జల్లోకి చేరతాయి. అప్పుడు అల్కలు పోయి ఒకరికొకరు అయిపోతారు. ఈ పువ్వులు అంత పని చేస్తాయి పెద్దబాబు గారు. అంటే దీంట్లో కూడా ప్రేమ ఉందన్నమాట. ప్రేమ లేని చోటే లేదు పార్వతి. ఈ పువ్వులెడితే వరమిచ్చే దేవుడే పూలమాల కట్టినారంటే ఎంత అదృష్టం కట్టుకున్నాను నేను. లే పార్వతి, అటు తిరుగు. నేనెప్పుడైనా అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నా నా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో. కనులు కనులు కలిసే కలరే అలలై ఎగిసే మనసు మనసు మురిసే మధువై పెదవే తడిసే తెరలే తొలిగే సొగసే కురులే విరులై విరిసే. నేనెప్పుడైనా అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నా నా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో. కన్ని కస్తూరినంత నేనై వన్నె ముస్తాబు చేసుకోనా చేలై నీకు కాశ్మీరాల చలే పంచనా. ఇంటికింపైన రూపు నీవే కంటి రెప్పైన వేయ నీవే. నిండు కౌగిళ్ళలో రెండు నా కళ్ళలో నిన్ను నూరేళ్ళు బంధించనా. కనులు కనులు కలిసే కలలే అలలై ఎగిసే మనసు మనసు మురిసే మధువై పెదవే తడిసే తెరలే తొలిగే సొగసే కురులే విరులై విరిసే. నేనెప్పుడైనా అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నా నా బెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో. ఏమైంది? మీరు ముద్దెడితేనే నన్ను నేను మర్చిపోయాను. ఇక్కడితో ఆగితే సాలేమో పెద్దబాబు గారు. ఎందుకలా? ఈ- ఏదోలా అయిపోతున్నది పెద్దబాబు గారు. ఎవరో ఫోన్ చేస్తున్నారు పెద్దబాబు గారు. ఇంకెవరు? శనిగ్రహం నీలాంబరి. చంద్రముఖ పెద్దబాబు గారు. పేరు మార్చుకొని మెల్లగా అందరిని మార్చింది కదా. మాట్లాడండి, ఎందుకు చేసిందో ఏటో. హలో, ఏమండోయ్ శ్రీవారు, పిలిచిన పలకరేంటి? విషయం ఏంటో చెప్పు. నీలాంబరి, బాబు బాగా బిజీ అనుకుంటా. అదే ఆఫీస్ పనిలో. అవును. ఎందుకు కాల్ చేసావో చెప్తావా? బోన్ చేశారో లేదో అని కనుక్కోవడానికి చేశాను. టైంకి ఇక్కడ ఫుడ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వేం కంగారు పడకు. I'll call you later. Bye.
ఎంత పొగరు కాకపోతే నా ఫోన్ కట్ చేస్తాడా? ఇంటికొచ్చాక డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఎందుకు పెద్దబాబు గారు అంత కోపంగా మాట్లాడతారు? లేకపోతే తనతో ప్రేమతో మాట్లాడమంటావా? నేనెవరిని అసహించుకోను. ఫస్ట్ టైం ఆ చంద్రముఖిని అసహించుకుంటున్నాను. అర్థం చేసుకోనైనా కనుమరుగైపోతుందన్న ఆశ మూడ్ ఆఫ్ చేసింది. నువ్వు ఇక్కడిక్కడే తచ్చాడుతున్నావేంటి నీలంబరి? నా కాళ్ళ కింద ఆ పార్వతున్నట్టు ఊహించుకొని కసిగా అడుగులేస్తున్నాను ఆంటీ. అది దేవా వెంట చెక్కేసింది. ఆఫీస్లో పక్కపక్క చైర్లో కూర్చుంటారో ఒకే చైర్లో కూర్చొని సంతకాలు పెడతారో ఎవరికి తెలుసు? అసలు ఆఫీస్కి వెళితే కదా పార్వతిని పనుందని తీసుకెళ్లాడే గాని వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళుండరు. 3 ముళ్ళు వేసిన మంగళసూత్రం నా మెడలో పడిందని మాటే గాని నా మొగుడు వెంట పార్వతే ఉంది. ముచ్చటిగా 3 రాత్రులు కూడా అక్కడే ఎక్కడో గడిపేలా ఉన్నాడు. నిజమే, పార్వతి టక్కులు మారి దేవాని లొంగ తీసుకుంటుంది కూడా. అందుకే స్వయంగా నేనే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకుంటున్నాను. అప్పుడు పార్వతిని అఖిలాంటి ఇంట్లో నుంచి గెంటేయడమా చంపేయడమా ఏదో ఒకటి చేస్తుంది. కాని ఇంట్లో పూజ పూర్తయ్యేదాకా 3 రోజుల పాటు నువ్వు ఇంటి గడప దాటకూడదని చెప్పారు కదా. ఉపవాసం ఉండమన్నారు, ఉంటాను. ఆకలి కన్నా ఆ పార్వతిని చూస్తే వచ్చే మంటే ఎక్కువగా భరిస్తాను. కానీ అది ఇప్పుడు నా కళ్ళ ముందు కూడా లేదు. నన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకోవాల్సిన నా భర్త కూడా లేడు. ఎవరైనా అడిగినా మా ఆయన పని మనిషిని వెంట పెట్టుకుని పని మీద వెళ్ళాడంటే వెకిలిగా నవ్వుతారు. నేను సిగ్గుతో తలదించుకొని పాల గ్లాస్తో శోభనం గదిలోకి వెళ్ళక ముందే నేను వెళ్ళొచ్చానుగా చంద్రముఖి, పర్లేదులే అని అన్నా ఉంటుంది. ఇంటికి రాని దాని సంగతి చెప్దాం. అప్పటి వరకు ఆగితే ఆ లోపు దేవాని పూర్తిగా గుప్పెట్లోకి లాగేసుకుంటుంది. గరిటి తిప్పిన చెయ్యి మగాణ్ణి తిప్పుకోలేదా? వెళ్ళాలాంటి వెళ్ళి దాని అంతు చూసి రావాలి. నీలంబరి, ఏం మాట్లాడుకుంటున్నారు? వెళ్ళాలంటున్నారు, అంతు చూడాలంటున్నారు. ఏం లేదు, యాక్చువల్లీ చిన్న పనుంది. ఆంటీ వెళ్ళాలంటున్నారు, లెక్కెంతో చూసి వెళ్ళమంటున్నాను. అంతే 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 కదా. సరే గాని ముందు హాల్లోకి రండి, ఆంటీ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఆంటీ పిలిచారా? అవునమ్మా, కూర్చో. దీపారాధన చేసావా నీలంబరి? చేశానంటీ. ప్రతి పూట అమ్మవారి సేవలోనే ఉన్నాను. మనసులోనే మొక్కున్నావా ఏంటి బాబీ? అసలు పూజ గది వైపే రాలేదు. వచ్చాను మహి, దండం పెట్టుకుని వెళ్ళాను. ఉపవాసం ఉన్నాను కదా, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం లేదు. నీరసం వస్తుందా నీలంబరి? పర్వాలేదు, పూజ చేయడమే నాకు ముఖ్యం ఐశ్వర్య. పూజలో భాగంగా లలితా సహస్ర స్తోత్ర పారాయణం చేయమన్నారమ్మా. పూజ గదిలో కూర్చుని అమ్మవారిని స్తుతిస్తూ ఉండు. ఇందాకే మాకు తెలిసిన పంతులు గారికి ఈ పూజ విషయం చెప్తే చాలా మంచి పని చేస్తున్నావని మెచ్చుకుని ఆశీర్వదించారా ఆంటీ? ఫోన్లోనే ఆశీర్వదించారా బాబీ? అవును మహి, బ్లెస్సింగ్స్ ఇస్తూ అమ్మవారి ఒక్కొక్క పేరుని 11 సార్లు స్మరిస్తూ సహస్రనామాల్ని పూర్తి చేయమన్నారు. 1000 నామాల్ని 11 సార్లంటే 11,000 సార్లు అనాలి. పర్వాలేదు, ఈ ఇంటి క్షేమం కోసం, దేవ క్షేమం కోసం నేనీ పూజ చేస్తానని చెప్పాను. చాలా సంతోషం నీలంబరి. ఇప్పుడే పూజ గదిలోకి వెళ్ళి నీ దీక్ష మొదలుపెట్టు. ఎవ్వరికీ భంగం కలగకూడదని, నా దీక్షకు అంతరాయం కలగకూడదని
నా గదిలోనే అమ్మవారి ఫోటో ముందు కూర్చొని ఏకాంతంగా పూజ చేయాలనుకుంటున్నాను ఆంటీ. నిన్నెవ్వరూ డిస్టర్బ్ చేయరమ్మా. అయినా సరే 4 గోడల మధ్య కూర్చొని అమ్మవారిని చూస్తూ లలితా సహస్రనామాల్ని పారాయణం చేయమన్నారు. నా గదిలోనే పూజ చేస్తానంటీ. దైవం సర్వం వ్యాపించి ఉంటుంది. నీ మనసుకి ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి. సరే ఆంటీ. ఈ ఇంటికి పెద్ద కోడలు కంటే ముందు చిన్న కోడలు అడుగుపెట్టింది. వచ్చిన పెద్ద కోడలు ఎలా ఉంటుందో, ఎలా నడుచుకుంటుందో అనుకున్నాను. ఇద్దరూ అక్కా చెల్లెలలా ఉంటూ ఇంటి క్షేమం కోసమే ఆలోచిస్తున్నారు.